గుడ్ మార్నింగ్ అందరికి. నా డే 7 వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. నిన్న మనం పోల్ పెట్టాం కదా, మనం వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామా లేకపోతే రీస్టార్ట్ చేద్దామని. సో చాలా మంది అయితే కంటిన్యూ చేయని చెప్పారు. సో మనం దానికోసమే మన డే 7 వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాము. మంచిగా రెడీ అయిపోయి ఇంకా నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయా. మనకి ఇవాళ వీకెండ్. సో నేను ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ చాలా బాగుంటది. ఈ టెంపుల్ గురించి ఒక క్లియర్ వీడియో అయితే పెడతా, అంటే డీటెయిల్ గా మెన్షన్ చేస్తా, ఎలా వెళ్ళాలి, ఆ టైమింగ్స్ ఏంటి అంతా మీకు మెన్షన్ చేస్తా క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో. టెంపుల్ కి రాగానే ఒక పీస్ఫుల్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ట్రాఫిక్ సౌండ్స్ లేవు, మంచిగా పక్షుల సౌండ్స్ అన్ని వస్తున్నాయి. అలానే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళంగానే కొంచెం దర్శనం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చున్నా. అలా నా ప్రసాదం తింటూ అలా దేవుని చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి స్టెప్స్ దగ్గర అయితే కూర్చుంటా, ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చోవడము. అలా టెంపుల్ నుంచి రాగానే ఇంకా మంచిగా నెట్ఫ్లిక్స్ లో మహాభారత్ సిరీస్ పెట్టుకుని నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. మీరు ఎవరైనా ఈ సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. అలా ఈవినింగ్ అవ్వగానే ఒక అన్నది ఒక వర్క్ ఉండేది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే శిల్పారామంకి వెళ్ళిపోయా. ఇక్కడైతే భరతనాట్యం షో ఉండే, చాలా బాగా అనిపించింది. షో అయిపోయిన తర్వాత మంచిగా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. అలా కుక్ చేసిన తర్వాత మంచిగా తినేసి ఇంకా నా బెడ్ రెడీ చేసి పడుకున్నా. ఇంకా మళ్ళీ మనం కలుసుకుందాం డే 8 వ్లాగ్ లో. అప్పటివరకు నేను సపోర్ట్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.